దేవునికే మహిమ కలుగునుగాక. ఈరోజు దేవుని వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరికి ప్రభువు నామములో నా వందనములు తెలియజేస్తూ ఉన్నాను. రండి, ఈరోజు దేవుని వాక్య ధ్యానము కొరకు పరిశుద్ధ గ్రంథంలో నుండి సామెతల గ్రంథం 8వ అధ్యాయము 34వ వచనాన్ని చదువుతున్నాను. అందరూ శ్రద్ధగా ఆలకించండి. అనుదినం నా గడుపు యొద్ద కనిపెట్టుకొని, నా ద్వార బంధముల యొద్ద కాచుకొని, నా ఉపదేశము వినువారు ధన్యులు. దేవుడు ఈ వాక్యమును మనందరి వినికిడిలో ఆశీర్వదించునుగాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ దేవుడు మాట్లాడుచున్న ఒక ప్రత్యేకమైన మాట. ఆయన అంటున్నాడు, నా ఉపదేశం వినువారు ధన్యులు అంటున్నాడు. ఎప్పుడెప్పుడు అంటే అనుదినం, ప్రతిరోజు దేవుని బిడ్డలు దేవుని ఉపదేశం, దేవుని మాటలు వినాలి. వింటే అప్పుడు మనకు ఆశీర్వాదం. ఈ లోకంలో మనము ఉదయం నుంచి లేచింది మొదలుకొని ఇదిగో రాత్రి వరకు ప్రియులారా ఎన్నో అనవసరమైన మాటలు వింటూ ఉంటాం, పనికిరాని మాటలు వింటూ ఉంటాం. కానీ దేవుడు కోరుకుంటున్నాడు, ప్రతి ఒక్క వ్యక్తి కూడా, దేవుని నమ్ముకున్న ప్రతి ఒక్క బిడ్డ కూడా ప్రతిరోజు దేవుని ఉపదేశం వింటే వాళ్ళకు ఆశీర్వాదం, దేవుని మాటలు వింటే వాళ్ళకు ఆశీర్వాదం. దేవుడే మాట్లాడుతున్నాడు, నా ఉపదేశం వినువారు ధన్యులు అని. ప్రియులారా, ఈ వాక్యాన్ని వింటున్న నీవు ప్రతిరోజు నువ్వు లేవగానే ప్రార్థన చేసుకొని, దేవుని వాక్యాన్ని చదువుకొని, నువ్వు దేవుని ఉపదేశం వినే వ్యక్తిగా ఉన్నావా? దేవుని యొక్క స్వరం వినే వ్యక్తిగా నీవు ఉన్నావా? ఒకసారి నువ్వు ఆలోచన చేసుకో. ప్రియులారా, ప్రతిరోజు కూడా ఈనాడు దేవుని నమ్ముకున్న ప్రతి క్రైస్తవుడు వేకువన లేచి ఆయన పాదాలు పట్టుకొని ప్రార్థించేవాడుగా ఉండాలి. ఎందుకంటే దావీదు భక్తుడు ప్రతిరోజు కూడా వేకువనే లేచి ఉదయకాలమున ప్రియులారా ఆ దేవునికి మొరపెట్టేవాడుగా ఉన్నాడు. ఎందుకంటే 63వ కీర్తనలో ఆయన అంటాడు, మొదటి వచనంలో, దేవా నా దేవుడవు నీవే, వేకువనే నేను నిన్ను వెదుకుదును అంటాడు. ప్రియులారా, ప్రతిరోజు కూడా ఈనాడు దేవుని నమ్ముకున్న ప్రతి క్రైస్తవుడు ఉదయకాలము లేచి ప్రార్థించే వ్యక్తిగా ఉండాలి, దేవుని స్తుతించే వ్యక్తిగా ఉండాలి. ఇదిగో దేవుని వాక్యాన్ని చదువుకొని, ఈ పరిశుద్ధ గ్రంథాన్ని చదువుకొని ఆయన మాటలు వినే వ్యక్తిగా ఉండాలి. అప్పుడు ప్రత్యేకంగా వారు నడవవలసిన విధం, నడవలసిన మార్గము దేవుడు బోధిస్తూ ఉంటాడు. ఎందుకంటే ఈ పరిశుద్ధ గ్రంథంలో ప్రియులారా 32వ కీర్తనలో ఒక మాట ఉంటుంది, మీరు చూడండి ప్రియులారా. 32వ కీర్తనలో, దావీదు కీర్తనలో 32వ కీర్తన 8వ వచనంలో దేవుడు మాట్లాడుచున్న మాట మీరు వినండి. ప్రియులారా, నీకు ఉపదేశం చేసేదను, నీవు నడవలసిన మార్గము నీకు బోధించెదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను అంటున్నాడు. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ దేవుడే మాట్లాడుతూ ఉన్నాడు. నేను నీకు ఉపదేశం చేస్తా, నీవు నడవవలసిన మార్గం నేను నీకు బోధిస్తాను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్తాను అంటున్నాడు. కానీ అనేక సార్లు మనమే దేవుని మాటలు వినలేకపోతూ ఉంటాం. దేవుడు మనతో మాట్లాడతాడు ప్రియులారా, కానీ మనము దేవుని మాట వినలేకపోతూ ఉంటాం. ప్రియులారా, దేవుడు కోరుకుంటున్నాడు, నా ఉపదేశాన్ని వినేవారు ధన్యులని. ప్రియులారా, ప్రకటన గ్రంథంలో ప్రియులారా అనేక చోట్ల రాయబడిన మాట ఏంటి? ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ప్రియులారా, ఆ ప్రకటన గ్రంథములు 2-3 అధ్యాయాలు చూస్తే ప్రియులారా ఆ 7 సంఘాలతో కూడా దేవుడు మాట్లాడతాడు. ప్రియులారా, ఆత్మ చెప్పుచున్న మాట, సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథములో ఎన్నో చోట్ల చెవులు కలిగిన వాడు వినుగాక. యేసు ప్రభు వారు కూడా అంటాడు, ఎవరికైనా చెవులుంటే వాడు వినుగాక అంటాడు. అనేక సార్లు మనము దేవుని మాటలు వినలేకపోతూ ఉంటాం. ప్రియులారా, ప్రతిరోజు కూడా
ఈనాడు దేవుని నమ్ముకున్న క్రైస్తవుడు ప్రతిరోజు ఈ దేవుని వాక్యాన్ని చదువుకునే అలవాటు ఉండాలి. ప్రియులారా, దేవుని వాక్యాన్ని చదువుతున్నప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు. అలాగే దేవుని యొక్క మందిరానికి వెళ్ళి ఆయన యొక్క స్వరం, ఆయన ఉపదేశం వినే వ్యక్తిగా ఉండాలి. ప్రతిరోజు లేవగానే వేకువనే దేవుని పాదాలు పట్టుకొని ప్రార్థించే విధంగా ఉండాలి. అప్పుడు దేవుడు ప్రత్యేకంగా తన కుటుంబాన్ని దీవిస్తాడు. తాను ఏ పని చేసిన ఆ వ్యక్తిని దీవిస్తాడు. కనుక ప్రతిరోజు కూడా ఈనాడు దేవుని ఆలోచన వినాలి, దేవుని ఉపదేశం వినాలి. అది అనుదినం. ప్రియులారా, ప్రతి ఒక్క వ్యక్తి ఈనాడు దేవుని ఉపదేశం వినగలిగితే ఆ వ్యక్తి ధన్యుడవుతాడు. ప్రియులారా, దేవుడు ఎన్నో చోట్ల నా కుమారుడా నా ఉపదేశం మరవకు అంటాడు. నా ఉపదేశం గుర్తుపెట్టుకో, నా ఉపదేశం విను, నా ఉపదేశ ప్రకారం నువ్వు నడువు అంటాడు. ప్రియులారా, ప్రతిరోజు కూడా దేవుని వాక్యాన్ని వింటూ, దేవుని ఉపదేశం వింటూ, ఆ వాక్య ప్రకారంగా మనం జీవిస్తే మన జీవితాలు ధన్యమవుతాయి. ఆయన మాట వింటే నీకు దీవెన, ఆయన మాట వింటే నీకు ఆశీర్వాదం. ద్వితీయోపదేశ కాండంలో ప్రియులారా 28వ అధ్యాయంలో ప్రియులారా 1-2 వచనాలు చూస్తే, ప్రియులారా, నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా వింటే, ఆయన ఆజ్ఞలు నువ్వు అనుసరించి నడుస్తే భూమి మీద ఉన్న సమస్త జనము కంటే ఆయన నిన్ను హెచ్చించునంటాడు. నీ దేవుడైన యెహోవా మాటలను వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించునంటాడు. ఎప్పుడొస్తాయి దేవుని ఆశీర్వాదాలు? దేవుని ఉపదేశమును వినాలి, దేవుని మాటను వినాలి, శ్రద్ధగా వినాలి, ఆయన మాట ప్రకారం నువ్వు నడవాలి. అప్పుడే దేవుని ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం. కనుక ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్న మాట, అనుదినం నా ఉపదేశం వినువారు ధన్యులు అంటున్నాడు. ప్రతిరోజు కూడా దేవుని మాట వింటూ దేవుని మాట ప్రకారం బ్రతుకు. అప్పుడు పరలోకం నుంచి నీ దీవెనలు నీ మీదకి, నీ కుటుంబం మీదకి వస్తాయి. ఆ విధంగా దేవుని ఉపదేశం వినే గొప్ప, వినగలిగిన చెవులు, గ్రహించే హృదయం ఈ వాక్యాన్ని వింటున్న మనందరికీ దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, పరమ తండ్రి యేసయ్యా, నీకు స్తోత్రాలు. నేడు ఉదయకాలం సమయంలో మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకు వందనాలు. అనుదినం నా గడప యుద్ధ కనిపెట్టుకొని, నా ద్వార బంధముల యుద్ధ కాచుకొని, నా ఉపదేశం వినువారు ధన్యులు అంటున్నావయ్యా. ఈ భూమి మీద తండ్రి మేము ఉదయం మొదలుకొని రాత్రి వరకు అనవసరమైన మాటలు ఎన్నో వింటాం. కానీ నీ ఉపదేశం వింటే మాకు మేలు నాయన. నీ ఉపదేశం వింటే మా నాయన మాకు దీవెనత. ప్రభువానికి స్తోత్రాలు. యేసయ్యా, వినగల చెవులు, గ్రహించే హృదయాలు మాకు దయచేయండి. ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరిని దీవించండి. ప్రతి ఒక్కరు నాయన నీ మాట వింటూ, నీ ఉపదేశం వింటూ నాయన ప్రభు నీ ఆశీర్వాదాలు పొందినట్లుగా మీరు కృప చూపమని, వినగలిగిన చెవులు ప్రతి ఒక్కరికి మీరు దయచేయమని, నాయన విన్న వాక్య ప్రకారం ప్రతి ఒక్కరూ నాయన జీవించడానికి మీరే కృప చూపమని, విని ఎల్లప్పుడూ మేము ధన్యులుగా బ్రతికే భాగ్యము దయచేయమని, ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించమని యేసు నామములోనే ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను ఎల్లప్పుడూ దేవుని ఉపదేశం వినేవారుగా దేవుడే నిలబెట్టునుగాక.